కూటమి ప్రభుత్వం రజకుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని రాష్ట్ర మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల అఖిల భారత రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డిని కలిసి ఘనంగా సత్కరించారు. ఏంజలస్ కాలనీలోని ఏవి సుబ్బారెడ్డి స్వగృహానికి వెళ్లి సత్కరించారు. సంఘం అధ్యక్షుడు జిల్లెళ్ల శ్రీరాములు మాట్లాడుతూ రజక సంఘానికి నిరంతరం సహకరిస్తున్న ఏవి సుబ్బారెడ్డిని కృతజ్ఞతాపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రజకుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్తీక వనభూషణ సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన అధ్యక్షుడు గురుమోహన్, వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి ఎక్స్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వారిని నిన్న రజక కార్తీక వనభోజనాలు జరిగినవి. అనివార్య కారణాల వల్ల పన్నెండు నిన్న రాలేకపోయినారు. ఈరోజు మర్యాదపూర్వకంగా రజక కార్తీక వనభోజన కమిటీ వాళ్ళము వచ్చి ఆయనకు మరి మెమోంటో ఇచ్చి కలిసి ధన్యవాదాలు తెలిపినాము. ఆయన మాకు ఎప్పుడు కూడా మా రజక సంఘానికి గౌరవిస్తూ మరి కేబుల్లో కానీ ఫ్రీగా మాకు ఆన్లైన్లో చూపిస్తూ వారికి మా పిల్లలకు మా రజక కార్తీక వనభోజనాలకు కూడా ప్రతి సంవత్సరము మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఆయన సిటీ కేబుల్ అధినేత ఏవి సుబ్బారెడ్డి గారు మాకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా ఇస్తున్నాడు మా రజక సంఘానికి. ఆయనకు మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గౌరవప్రదంగా ఆయనను కలసడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.